విజయనగరంలో బాంబు పేలుళ్లతో అస్థిరపరచాలనుకున్న ఉగ్రవాదుల కుట్రను ఆదులోనే దర్యాప్తు సంస్థలు భగ్నం చేశాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ విజయనగరం, హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. పేలుడు పదార్థాల ద్వారా దేశాన్ని అతలాకుతలం చేయాలనుకున్న ఉగ్రవాదుల చర్యలకు బ్రేక్ పడింది. విజయనగరం పట్టణంలో సిరాజ్ ఉర్ రెహమాన్ అనేటువంటి యువకుడిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతని నుంచి మరికొన్ని వివరాలు పోలీసులు సేకరించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బోయగూడకి చెందిన సయ్యద్ సమీర్ అనేటువంటి మరో యువకుడిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరిద్దరిని కూడా రిమాండ్కి తరలించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కోర్టులో హాజరుపరిచి రిమాండ్ దిశగా కూడా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా ఏదైతే ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం నేపథ్యంలో విజయనగరం పోలీసులు అలర్ట్ కావడం, ఎవరైతే ఈ సిరాజ్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సిరాజ్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతనికి సమీర్తో ఉన్నటువంటి అతనితో ఉన్నటువంటి సంబంధాలు కూడా బయటపడ్డాయి. వీరిద్దరూ కలిసి పేలుడు పదార్థాన్ని దిగుమతి చేయడం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడాలి, దేశంలో ఒక అస్థిరత్వం చేకూరేలా చేయాలటువంటి ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అగ్గిపుల్ల ద్వారా ఏదైతే ఒక పేలుడు పదార్థాన్ని సృష్టించేటువంటి కార్యకలాపాల ద్వారా ఆ విధంగా ప్రణాళిక రూపొందించినట్టుగా కూడా తెలుస్తుంది. వీరైతే ఏదైతే వీరి కార్యకలాపాలతో ఆన్లైన్ ద్వారా పేలుడు పదార్థాలు కూడా ఆర్డర్ చేసినట్టుగా కూడా మరి కొంత సమాచారం అందుతుంది. అయితే వీరు అరెస్టుకు సంబంధించినటువంటి విజయనగరంలో జరిగినప్పటికీ కూడా పోలీసు వర్గాలు దీనికి సంబంధించి ఎటువంటి పెదవి పట్టలేదు. వారి కార్యకలాపాలు వాళ్ళు సైలెంట్గానే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కేంద్ర నిఘా వర్గాలు కూడా ఇలా అన్ని నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండడంతో ఇప్పుడు జరిగినటువంటి ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలు అత్యంత కట్టుదిట్టమైనటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా వీటిని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. సౌదీ అరేబియాకి చెందినటువంటి ఉగ్రవాద సంస్థ నిర్దేశాల మేరకు వీళ్ళు పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అహీమ్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థలో ఎవరైతే ఈ సిరాజ్ ఉర్ రెహమాన్తో పాటు ఈ సయ్యద్ సమీర్ వీళ్ళిద్దరు కూడా నెంబర్ 1 టూల్గా కూడా కొనసాగుతూ ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టినటువంటి ఒక ప్రణాళిక రూపొందించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఏదైతే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా వచ్చినటువంటి సమాచారంతో విజయనగరం పోలీసులు ఈ సిరాజ్ను అరెస్ట్ చేయడంతో మొత్తం వీళ్ళ యొక్క కార్యకలాపాలకి ప్రణాళిక కూడా ఒక అడ్డుకట్ట వేసినట్లయింది. మొత్తం మీద ప్రశాంతంగా ఉండేటువంటి విజయనగరంలో ఇటువంటి ఘటన చోటు చేసుకుంటూ ఒకసారి విజయనగరం ఉలిక్కి పడినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద దేశం యావత్తు కూడా ఉగ్రవాద కార్యకలాపాలకి కట్టడి చేయడం, మరోవైపు పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో ఒక విధమైనటువంటి వాతావరణం దేశంలో నెలకొస్తున్న నేపథ్యంలో ఇటువంటి ఉగ్రవాద కార్యకలాపాలకు ఎక్కడికక్కడ కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు అటు ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ ఇటు పోలీసు వర్గాలు కానీ అందరూ చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. విజయనగరంలో తాజాగా జరిగినటువంటి అరెస్ట్ నేపథ్యంలో మరింత అప్రమత్తత పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు అరెస్టులకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు కానీ ప్రస్తుతం ఎటువంటి ప్రకటన అయితే చేయడం లేదు. మొత్తం మీద వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఎన్ఎస్సి ఏదైతే ఇన్వాల్వ్ అయిందో ఈ పరిస్థితుల్లో అత్యంత పకడ్బందీగా కార్యకలాపాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉన్నదని తెలుస్తుంది. మొత్తం మీద ప్రశాంతంగా ఉన్నటువంటి విజయనగరంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఒకసారి విజయనగరం కూడా ఉలిక్కిపడిందని చెప్పొచ్చు. కెమెరామెన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం నుంచి.